నితీష్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన పార్ట్నర్షిప్ కూడా తను కూడా అగైన్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టైం బికాజ్ బౌన్సర్స్ వేశారు, చాలా మాటలు అన్నారు, ఆర్చర్ కూడా చాలా అగ్రెసివ్గా అనిపించాడు, స్టోక్స్ కూడా వచ్చి చాలా ఇంటిమిడేట్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ తను కూడా కామ్గా ఉండి తన పని చేశాడు. మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే 100% ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడో వాటన్నిటి గురించి కూడా బాగా మాట్లాడుకోవాలి. కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ టాప్ క్లాస్ ఆల్రౌండర్, జడేజా ఏదైతే కాంట్రిబ్యూషన్ చేశాడో యాక్సెప్ట్ చేయాలి, తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. బట్ నితీష్ కుమార్ రెడ్డి కూడా క్యాపబుల్ బ్యాటర్ తను కూడా ఇంకాస్త బెటర్గా ఆడుంటే, అంటే ఐ మీన్ టు సే ఆ సిచ్యువేషన్లో హీరో అవ్వాలంటే మీరు మ్యాచ్లు గెలిపించాలి. అట్లాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది తనకు కూడా. ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ టెస్ట్ కెరియర్ కాబట్టి నేర్చుకోవాల్సింది ఉంటుంది. కానీ ఎక్కడో కొన్నిసార్లు కొంచెం ఎక్కువ బాక్డౌన్ అయిపోయాం అన్నట్టు అనిపించింది నాకు. ఆ ఫీల్డ్ స్ప్రెడ్ చేయక ముందు వరకు కూడా నితీష్ అండ్ జడేజా ఆడుతున్నప్పుడు ఆపర్చునిటీస్ కొన్నిసార్లు ఉన్నప్పుడు కొంచెం అటాక్ చేసి ఉండాల్సిందేమో అని అనిపించింది. మీరు టెస్ట్ క్రికెట్లో కానీ ఎనీ ఫార్మాట్ బ్యాట్స్మెన్ కొంచెం ఎక్కువ అతి జాగ్రత్తగా ఆడుతున్నప్పుడు యాజ్ ఏ బౌలర్గా ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవ్వాలనిపిస్తుంది. మీరు ఒక షాట్ ఎందుకు రిషబ్ పంత్ రన్స్ స్కోర్ చేస్తున్నప్పుడు ప్రెషర్ వస్తుంది, ఎందుకు వై ఈజ్ ఈ సక్సెస్ఫుల్ ఇన్ టెస్ట్ క్రికెట్ అంటే ఇదే, హీల్ పుట్ బౌలర్ అండర్ ప్రెషర్. అది చేయాలంటే మీకు ఎబిలిటీ ఉండాలి, ఉంది అది నితీష్ కుమార్ రెడ్డికి. ఇందాక మనం అంటున్నట్టు ఎర్లీ డేస్ కాబట్టి టెస్ట్ కెరియర్లో ఈ విల్ లెర్న్, తన న్యాచురల్ గేమ్ ఆడాలి, మధ్య మధ్యలో కూడా అటాక్ చేస్తూ ఆడాలి, కొంచెం అతి జాగ్రత్తగా ఆడినట్టు అనిపించింది నాకు.